అయితే ఇప్పుడే కాదు, సుమారు 9-10 నెలల నుంచి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో చర్చలు నడుపుతున్నదట. ఇప్పుడు షేక్ హసీనాని పోయి అక్కడ డైరెక్ట్ అయితే మనం పెట్టలేం. అబ్సల్యూట్గా ఉన్న పరిస్థితులలో షేక్ హసీనాని తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ అయితే మనం ఎంత చేసినా ఇప్పుడు కుదరదు. సో అక్కడ ఒక పొలిటికల్ వాతావరణం క్రియేట్ చేసి గడ్డపార దించాల. ఒక సీనియర్ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ క్యాడర్తో మాట్లాడుతుడట. సెక్యూరిటీ మళ్ళీ నువ్వు నాకేం మాట్లాడుతావు, నా ఫ్రంట్ లైన్ బంగ్లాదేశ్, అది మస్కరాపనా చేసినామని అంటే కూర్చు పడేస్తాం ఎడికాడికి అని అనేది ఒక మెసేజ్ కూడా పోతుందట. భారత్ రెడ్ లైన్ పెట్టేసిందట క్లియర్ కట్గా. ఏందనంటే బిఎన్పి పవర్లకు వస్తే క్లియర్ కట్గా చెప్తున్నా, బిడ్డ టెర్రర్ క్యాంపులు కనబడ్డా, టెర్రర్ క్యాంపులకు లాజిస్టిక్లు కనబడ్డా, మా నార్త్ ఈస్ట్ మిలిటెంట్లు ఏదైనా పెరిగినా లాజిస్టిక్స్ నువ్వు ప్రొవైడ్ చేసినా, ఏమైనా ఫారిన్ ఇంటెలిజెన్స్కి టెంట్లు కట్టినా, సెక్యూరిటీ వైలేషన్స్ అయినాయి అనుకో, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా జరిగినాయి అనుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దగ్గర సర్జికల్ స్ట్రైక్ డాక్ట్రైన్ రెడీగా ఉన్నది. జీరో టాలరెన్స్, బద్దలు బంగ్లాదేశ్ నీవి భద్రం అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చిందట భారత్.